నమస్తే ఎస్డీవీ న్యూస్ కు స్వాగతం. నేను సుధా. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. అనకాపల్లిలో పవన్ వారాహి యాత్రతో కూటమిలో ఉరకలెత్తిన ఉత్సాహం. రాష్ట్రాన్ని దోపిడీ చేసిన వైసీపీని తరిమి కొట్టాలని జనసేనాని పిలుపు. లంకెలపాలెం ఆల్కలైన్ కంపెనీలో గ్యాస్ లీక్. ఘటనలో ఓ వ్యక్తి మృతి, ముగ్గురికి గాయాలు. స్టీల్ ప్లాంట్ షట్ డౌన్ దిశగా పయనిస్తోంది. కూటమి అధికారంలోకి వస్తేనే పరిరక్షణ సాధ్యమన్న ఉమ్మడి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్. మహిళలకు టీడీపీఏ పెద్దపీట వేసింది. మహిళా మేలుకో సభలో అనకాపల్లి ఉమ్మడి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్, నర్సీపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి అయ్యన్న. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర అనకాపల్లిలో సూపర్ సక్సెస్ అయింది. వారాహి యాత్రకు జనం పోటెత్తారు. అనకాపల్లి దారులని 3 పార్టీల శ్రేణులు స్థానిక ప్రజలతో నిండిపోయాయి. టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ కు అపూర్వ స్వాగతం పలికాయి. వారాహి వాహనం నుంచి పవన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ సమ్మక్క సారక్క జాతరలా ఈ సభ ఉందని పవన్ అన్నారు. అనకాపల్లి నూకాలమ్మ జాతరను రాష్ట్ర ప్రభుత్వ జాతరగా చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఒకప్పుడు అనకాపల్లిలో బెల్లం గురించి వినిపించేదని, వైసీపీ కోడిగుడ్డు వినిపిస్తుందని విమర్శించారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలని పొత్తులు పెట్టుకున్నారని, ప్రజల భవిష్యత్తు కోసమే పోరాడుతున్నట్లు చెప్పారు. 10 ఏళ్లుగా చేస్తున్న ఈ పోరాటానికి కూటమిని గెలిపించి అధికారం ఇవ్వాలని కోరారు. అనకాపల్లి ఎంపీగా సీఎం రమేష్, ఎమ్మెల్యే కొనతాల, పెందెత్తి నుంచి పంచకళ్ళ రమేష్ బాబుతో పాటు కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అధికారం ఇచ్చి చూస్తే వ్యక్తిత్వం బయటపడద్దని వైసీపీ నాయకుడికి అధికారం ఇచ్చి చూసాం. ఏం జరిగిందో తెలుసు. ఈ రోజున ఇంతమంది యువత, ఆడపడుచులు, మహిళలు, పెద్దలు ఇంత పెద్ద ఎత్తున వచ్చి రోడ్ల మీదకి వచ్చి మాకు మద్దతు తెలుపుతున్నారంటే ఈ వైసీపీ ప్రభుత్వం పోవాలి, కూటమి ప్రభుత్వం రావాలి అన్న కోరిక ఈ రోజున సంకేతం, నిదర్శనం. ఇది జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ఈ 3 ప్రత్యేకించి ఒక రోజున 2021లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని ఆ మాట అంటానికి కారణం ఇక్కడ ఉన్న యువత, మహిళలు, చిన్న బిడ్డలు. ఎందుకంటే నా ఒక్కడికి ప్రయోజనాల కోసం నేను రాజకీయాల్లోకి రాలా. మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా, సీనియర్ నాయకులు ఇంతమంది ఉన్నారు. ఒక పార్టీని నడపడం ఎంత కష్టమో వారిని అడగండి, వాళ్ళు చెప్తారు. దశాబ్దం కాలం ఒక్క ఎమ్మెల్యే లేకుండా పార్టీని నడపగలిగానంటే మీ భవిష్యత్తు బాగుండాలి అన్న ఒక్క ఆకాంక్షే. ఒక్కొక్కరికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు. సంవత్సరానికి 2002వ సంవత్సరం వచ్చేటప్పటికి 1000 రూపాయలు తగ్గించి 14,000 రూపాయలు చేశారు. ఇంకో సంవత్సరం తిరిగేసరికి 1000 రూపాయలు తగ్గించి 13,000 చేశారు. 21, 22లో మొత్తానికి వేయకుండా ఎగ్గొట్టేశారు డబ్బులు. 83 లక్షల మంది, ఎంతమంది బిడ్డలున్నా కానీ, 4 బిడ్డలున్నా కానీ మేము అమ్మఒడి పథకానికి డబ్బులు వేస్తామని చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఒక్కడికే, ఒక బిడ్డకే ఇస్తామని చెప్పి 83 లక్షల మంది లబ్ధిదారులుంటే కేవలం 44 లక్షల మందికే అమ్మఒడి పథకం ఇచ్చారు. అతను నాన్న గొంతులో సారా పోసి సంపాదించాడు. ఆ ముఖ్యమంత్రి కాదు అతను, ఒక సారా వ్యాపారి. అతను ముఖ్యమంత్రి కాదు, అతను ఒక ఇసుక వ్యాపారి. ముఖ్యమంత్రి కాదు, అతను ఒక మనకి ల్యాండ్ని దోచే ఒక స్కామ్స్టర్ అతను. అలాగే మీ అందరికీ ఈరోజు నేను తెలియజేసుకుంటా ఉంది, భవిష్యత్తులో మీకోసం నిలబడే నాయకులు కావాలి. జనసేన నిజంగా త్యాగం చేశాం. ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా అశేష ప్రజాభిమానం ఉంది. ఏ పార్టీకైనా సరే ఇంత ప్రజాభిమానాన్ని మా పార్టీకి సొంతం చేసుకోవాలన్న ఒక స్వార్థం ఉంటుంది. ఆ స్వార్థాన్ని దాటి నేను మీకోసం వచ్చానంటే ఒక్క తప్పు కూడా జరగకూడదు. అందరి శక్తులు కలవాలి. కేవలం 21 అసెంబ్లీ స్థానాలు
2 పార్లమెంట్ స్థానాలు, అనకాపల్లి పార్లమెంట్ స్థానం జనసేన అయినప్పటికీ కూడా కేంద్ర నాయకత్వం అభ్యర్థుల మేరకు సీఎం రమేష్ గారిని భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మనస్ఫూర్తిగా గెలిపించాలి వారిని. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం మేము? రేపు పొద్దున ఒకసారి మీరు ఊహించుకోండి, అన్ని పథకాలు చెప్తాం, అన్ని పథకాలు చేస్తాం. మీకు తెలుసు మన 6 పాయింట్ ఫార్ములా ఏమేం భవిష్యత్తులో చేయబోతున్నాం. మన నాయకులందరూ ఇంటింటికి డోర్కి తిరిగి తెలియజేస్తా ఉన్నారు. వాటన్నిటికంటే కూడా నేను మీకు ఒకటి తెలియజేసుకుంటా ఉన్నా. రేపు పొద్దున అసెంబ్లీలో మీరు ఊహించుకోండి, ఒక కొణతాల గారు, మనకి మనోహర్ గారు, అలాగే మనకి మండలి బుద్ధప్రసాద్ గారు, ఇలాంటి బలమైన నాయకులు రేపు పొద్దున అసెంబ్లీకి వెళ్ళి మన కూటమి ప్రభుత్వంతో ఏర్పడి మీ ప్రతి సమస్య కోసం పోరాడితే గొంతు ఎంత బాగుంటుందో, ఎంత బలమైన గళ వినిపించగలమో మీరు ఊహించుకోండి. లంకెలపాలెం ఆల్కలైన్ కంపెనీలో గ్యాస్ లీక్ అయింది. ఈ ఘటనలో విజయనగరం జిల్లా పోసపాటి రేఖకు చెందిన సిహెచ్ రమణ అనే వ్యక్తి మృతి చెందాడు. మరో 3 గాయాల పాలై చికిత్స పొందుతున్నారు. ప్రమాదంలో మృతి చెందిన బాధితుడిని కుటుంబానికి 50 లక్షల పరిహారం చెల్లించాలని సిఐటియు ఫార్మా వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఆర్ శంకర్రావు, ప్రధాన కార్యదర్శి కోటేశ్వరరావులు డిమాండ్ చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. అనకాపల్లి జిల్లాలో ఫార్మా పరిశ్రమలు కాలుష్యాన్ని వెదజల్లుతూ ప్రజల ఆరోగ్యాన్ని పిప్పు చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు నిబంధనలు తొంగులో తొక్కి కార్మికుల రక్షణను గాలికొదిలేశాయని మండిపడ్డారు. ఈ వరుస ప్రమాదాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఘోర ప్రమాదం అనేటువంటి చోటు చేసుకుంది. ఆల్కాలి మెటల్లో ఒక కార్మికుడు తీవ్రమైనటువంటి అస్వస్థతకు గురయ్యాడు. మరో 5 కార్మికులు గాయాలకు గురయ్యారు. మొత్తం 6 కార్మికులు ఈరోజు గాయాలకు గురైనటువంటి పరిస్థితి. మెథైల్ నైట్రేట్ అనేటువంటి వాయువు రిలీజ్ అవ్వడం, దీంట్లో ఒక కార్మికుడు చాలా సీరియస్గా ఉంది. అలాగే 5 కార్మికులు గాయాలకు గురయ్యారు. వీళ్ళందరినీ కూడా అనకాపల్లిలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు. ఈ పరిశ్రమలో కార్మిక చట్టాలు, భద్రతా ప్రమాణాలు పూర్తిగా గాలికి వదిలేస్తున్నటువంటి యాజమాన్యం. గతంలో కూడా అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. గతంలో 2 ప్రమాదాలు చోటు చేసుకున్నాయి, ఇప్పుడు ప్రమాదం. అందుకని దీని మీద సమగ్రమైన విచారణ చేయాలని, మెరుగైన వైద్యం ఏదైతే బాధితులు ఉన్నారో బాధితులకి విశాఖపట్నంలో ఒక మంచి కార్పొరేట్ హాస్పిటల్లో మెరుగైన వైద్యం అందించడానికి చర్యలు చేపట్టాలి. ఏదో ప్రాథమికమైన వైద్యం కోసం అనకాపల్లి తరలిస్తే బాగుపడేటువంటి పరిస్థితి లేదు. అందుకని కార్మికుల యొక్క ఆరోగ్యం, వాళ్ళ యొక్క రక్షణ, వాళ్ళ యొక్క భద్రత కోసం యాజమాన్యం ఆలోచించాలా. ఆ రకంగా చర్యలు చేపట్టకపోతే దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం. జిల్లా కలెక్టర్కి దీని మీద ఫిర్యాదు చేస్తామనేసి ఈ సందర్భంగా సిఐటి ఫార్మాసిటిస్ట్ రిప్రజెంటేటివ్ 5 ఏళ్ల వైసీపీ పాలనలో యువత తీవ్రంగా నష్టపోయిందని విశాఖ ఉమ్మడి ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్ విమర్శించారు. తెలుగు యువత ఆధ్వర్యంలో నిర్వహించిన యువత భవితకు భరోసా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గాజువాకలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గాజువాక ప్రాంతానికి స్టీల్ ప్లాంట్ వెన్నెముక లాంటిదని, నేటికి నిర్వాసితులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని ఎంపీ అభ్యర్థి భరత్, ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసులు అన్నారు. ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ షట్ డౌన్ అయ్యే దిశగా ఉందని చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులు లేక, కంపెనీలు రాక యువత అయోమయంలో ఉందన్నారు. కొత్త ఉద్యోగాలు రాకపోగా పాత ఉద్యోగాలు ఊడిపోయే పరిస్థితి ఉందన్నారు. ఎన్నికల్లో లబ్ధి కోసం వైసీపీ ప్లాంట్ విషయంలో దొంగ నాటకాలు ఆడుతుందని మండిపడ్డారు. కూటమి అభ్యర్థులను గెలిపించడం ద్వారా యువత భవిత బాగుంటుందని, తమను ఆశీర్వదించాలని కోరారు. ప్రత్యేకంగా ఇవాళ రాష్ట్రంలో దెబ్బతిన్నది యువతే కాబట్టి వాళ్ళ భవిష్యత్తు కోసం ఈ ప్రభుత్వం ఏం చేసింది అని అన్ని వేలెత్తి చూపించే పరిస్థితి వాళ్ళు ఉంది. వాళ్ళకి ఎట్లాంటి ఉద్యోగాలు సృష్టించారు, ఇక్కడ ఎట్లాంటి పెట్టుబడులు తీసుకొచ్చారు. వాళ్ళు చాలా మంది యువకులు ఏంటంటే పెద్ద చదువులు, పై చదువులు చదివిన వాళ్ళు ఈ నగరాన్ని, ఈ రాష్ట్రాన్ని వదిలేసి ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వెళ్ళడం తప్పని అనట్లేదు, కానీ వాళ్ళకి అవకాశాలు ఇక్కడే కోరుకుని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉండాలనుకున్నప్పుడు కూడా ఉద్యోగాలు ఉండిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. అండ్ వీళ్ళు ఎంటైర్ జనాభాని ఏదో మభ్య పెట్టి ఏదో మాయ చేసి గెలుద్దామనే ఒక ప్రయత్నంలో ఉన్నారు. వీళ్ళు ఏం నష్టపోయారని వీళ్ళందరికీ చూపించి భవిష్యత్తు తెలుగుదేశము, జనసేన, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఎట్లా పెట్టుబడులు తీసుకుని రాబోతున్నాము, ఎట్లా ఉద్యోగాలు సృష్టించబోతున్నాము. అండ్ ఇవాళ రాష్ట్రం అప్పుల పాలు అయిపోయింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం సహాయం లేకుండా ఇక్కడ మేము ఏమీ పెద్ద ప్రాజెక్ట్స్ చేయలేము. దానివల్ల ఎన్డీఏ ద్వారా కూడా మనం ఏం పొందబోతున్నాం అనే విషయం మీద కూడా వాళ్ళు చర్చించేందుకు చెప్పడం జరుగుతుంది. మరి యూత్ని అడ్రస్ చేయడానికి వారు ఇక్కడ రావడం చాలా సంతోషకరం. ఈరోజు యువత, పెద్దలు అందరూ కూడా
తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి చూస్తున్నారు. ఎంపీ కాంబినేషన్ ఉంటే అటు మినిస్టర్ ఆఫ్ షిప్పింగ్ కావచ్చు, కేంద్ర మంత్రి కావచ్చు, మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ కావచ్చు, లేకపోతే కేంద్ర ప్రభుత్వం మీద కావచ్చు, మన ఒత్తిడి తేడానికి ఇక్కడ తెలుగుదేశం తరఫున అలాగే ఎమ్మెల్యేగా, ఎంపీగా రెండు కూడా గెలుచుకుంటే మన హక్కులు సాధించవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గతంలో తెలుగుదేశం పార్టీ పరిరక్షించింది కనుక స్టీల్ ప్లాంట్ పరిరక్షించడమే మా ప్రధాన ధ్యేయం. ఇక్కడ ఉన్నటువంటి డిస్ప్లేస్ ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళకి ఉద్యోగ కల్పన ప్రధాన ధ్యేయంగా మేము వెళ్తున్నాం. అలాగే ప్లాంట్ను పరిరక్షించడంతో పాటు లాభాల బాటలో రావడానికి ఆర్థిక పరమైన సహాయ సహకారాలు అందించడానికి రేపు మేము అధికారంకి వచ్చిన తర్వాత ముందుకు వెళ్తామని చెప్పి పార్లమెంట్ మెంబర్ కి, అసెంబ్లీ మెంబర్ కి స్టీల్ ప్లాంట్ కి అవినాభావ సంబంధం. ఆయన స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కొరకు స్టీల్ ప్లాంట్ అమ్మేస్తుంటే 9 రోజులు దాదాపు ప్రాణత్యాగం చేయడానికి సిద్ధమై ఆమరణ చేశారు. వారు మా శ్రీభర్త గారికి సంబంధం ఎట్లంటే 1999లో బిఎఫ్ఐఆర్ వెళ్ళిపోతున్నప్పుడు స్టీల్ ప్లాంట్ పెద్దలు స్వర్గీయ మా గురుగారు ఎంఈఎస్ మూర్తి గారు, మా తాతగారు, వారి నేతృత్వంలో కేంద్రంతో పోరాడి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ రోజు ప్లాంట్ ని పరిరక్షించారు. అందుకు ప్లాంట్ ను పరిరక్షించడానికి మా ఇద్దరు అభ్యర్థులు దానికి శక్తివంతులు. రాష్ట్రంలో జగన్ దుర్మార్గపు పాలనకు చర్మగీతం పాడాలని అనకాపల్లి ఉమ్మడి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్, నర్సీపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి అయ్యన్న పాత్రుడులు ప్రజలకు పిలుపునిచ్చారు. నర్సీపట్నం వేదికగా టీడీపీ ఆధ్వర్యంలో మేలుకో మహిళా సభను పెద్ద ఎత్తున నిర్వహించారు. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల కూటమి అభ్యర్థులకు వేలాదిగా తరలివచ్చిన మహిళలు తమ మద్దతును తెలిపారు. మహిళలకు ప్రత్యేక స్థానం కల్పించి తండ్రి ఆశతో సమాన హక్కును కల్పించిన ఘనత దివంగత సీఎం ఎన్టీఆర్కే దక్కుతుందని నేతలు అన్నారు. మహిళల అభ్యున్నతికి టీడీపీ పెద్దపీట వేసిందన్నారు. అలాంటి మహిళలను వైసీపీ మోసగించిందని మండిపడ్డారు. సీఎం జగన్ తన సొంత తల్లి చెల్లెలను ఇంటి నుంచి తరిమేసి రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఎలా న్యాయం చేస్తారని ప్రశ్నించారు. మహిళలకు కూటమి అండగా ఉంటుందని తమను ఆశీర్వదించాలని కోరారు. పెద్దలు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఈ ప్రాంత టైగర్ అయ్యన్న పాత్రుడు గారికి, అలాగే జోస్న గారు నేషనల్ స్పోక్స్ పర్సన్, నిజంగా ఈరోజు ఆమె మాట్లాడడం చూస్తే చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి వ్యక్తికి, చాలా ఏ విషయంలోనే మహిళలకు చేరే విధంగా చేసినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, చెప్పను అనే చెప్పిన నాయకుడు ఇక్కడ దొరికిపోయాడు కదా. నేను మద్యపాన నిషేధం చేసేంత వరకు ఓటు అడగని వాళ్ళనే చెప్పిన వాడు ఈ రోజు ఏ ముఖం పెట్టుకొని మీ ముందుకు వస్తున్నాడో మీరు నిలదీసి నిగ్గదీసి అడగాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే నా చెల్లెళ్ళు, నా అక్కలు అని చెప్పే జగన్మోహన్ రెడ్డి ఏ ఇంట్లో అయినా కూడా మహిళ అంటే ఒక లక్ష్మితో సమానం. ఆ లక్ష్మిని ఈ రోజు నీ సొంత చెల్లెలు సునీత, మీ చిన్నాన్న కూతురు సునీత, మీ చిన్నాన్న తప్పితే నాకు న్యాయం కావాలి అంతకుండా పక్కన పెట్టుకొని నువ్వు ఈ రోజు తిరుగుతున్నావంటే, అతనికే మళ్ళీ టికెట్ ఇచ్చినావంటే, నా తండ్రి చంపించిన బాధని ఆమె 5 సంవత్సరాల నుంచి ఒక్కరు ఎక్కడి మెట్టు దిగని మెట్టు, ఈ కోర్టు, ఆ కోర్టు, ఈ పోలీస్ స్టేషన్, ఈ సిబిఐ ఆఫీసు, ఆ సిబిఐ ఆఫీసు, ఒక మహిళకు నువ్వు అంత ఇబ్బందులు పెడుతున్నావు. అలాగే నీ సొంత చెల్లెలు షర్మిలమ్మ, అయ్యా తండ్రి సంపాదించిన దాంట్లో ఎన్టీ రామారావు ఆస్తిలో సగభాగం అని చెప్పాడు, నీకు నాకు సగం సగం కదా. రాజశేఖర తండ్రి ఉన్నప్పుడు మన ఇద్దరికి చెప్పాడు కదా. మరి మన సాక్షి ఛానల్లో నా వాటా ఏమైంది, సిమెంట్ ఇండస్ట్రీలో నా వాటా ఏమైంది, పవర్ ప్లాంట్ లో నా వాటా ఏమైంది, తండ్రి కట్టించిన ఇల్లులో నాకు వాటా ఇవ్వనంటే, ముఖ్యమంత్రి కాకముందు ఆమెను పాదయాత్ర చేసి మొత్తం ఊరు తిప్పి ఈయన జైల్లో ఉన్నప్పుడు కూడా ఆమె పార్టీ మోసుకొని వస్తే ముఖ్యమంత్రి అయిన మరుసటి రోజే ఆమె ఇంట్లో నుంచి బయటికి కట్టేశారంటే ఇటువంటి వాడ మహిళల పైన గౌరవం ఉండేవాడని చెప్పేసి మీరు ఇంటింటికి వారకు ఈ విషయాన్ని తీసుకుపోయి ఇటువంటి వాడ మనకు రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలి. పట్టణంలో ప్రత్యేకంగా మహిళలతోటి మీటింగ్ పెట్టాలని చెప్పి ఆలోచన చేశాం. దిస్ ఇస్ ఫస్ట్ టైం. నేను
సుమారు 42 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. మహిళలతో ఎప్పుడు నేను మీటింగ్ పెట్టలేదు, ఫస్ట్ టైం పెట్టాం. ఇంకేంటంటే మహిళల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. ఈవేళ మహిళా మేలుకో ఆ టైటిల్ పెట్టాం. రామారావు గారు వచ్చిన తర్వాత ఒక తండ్రికి పుట్టినటువంటి మగవాడికి ఆడపిల్లకి కూడా సమాన హక్కు ఉండాలని చెప్పి ఆ తండ్రి ఆస్తిలో సగభాగం ఆ అమ్మాయికి ఇవ్వాలని చెప్పి మహిళలకి ఆస్తిలో హక్కు ఇచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. మహిళల మీద పట్టాలు మీరు చూశారు, ఇల్లు పట్టాలు కానీ ఏ పట్టాలు ఇచ్చినా ఆడవారి పేరు మీద పట్టాలు ఇచ్చినటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. ఎందుకు ఇచ్చారంటే రేపు మీ జీవితంలో అనుకోని సంఘటన జరిగితే మీకు ఒక ఆధారం ఉండాలి, నేను బతకగలను ధైర్యం ఉండాలని చెప్పి ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఆలోచించారు. అమ్మవారి మెడలో బంగారు మంగళ సూత్రాలను దొంగిలించిన వ్యక్తి ఉదంతమిదే. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సత్రంపాడు సౌభాగ్యలక్ష్మి గుడిలో ఈ ఘటన చోటు చేసుకుంది. గుడిలో దర్శనం కోసం వచ్చిన వ్యక్తి అసలు భయం భక్తి లేకుండా అటు ఇటు చూసి అమ్మవారి మెడలో ఉన్న 10 కాసుల మంగళసూత్రాన్ని దొంగిలించాడు. తన జేబులో వేసుకొని అక్కడి నుంచి జారుకున్నాడు. సీసీ కెమెరాల్లో ఈ విజువల్స్ రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ వినూత్న రీతిలో అవగాహన కల్పించారు. పల్నాడు జిల్లా నర్సారావుపేటలో ఓటర్ల అవగాహనపై మోటార్ సైకిల్ ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఓటర్లలో చైతన్యం తీసుకురావడం కోసం బైక్ ర్యాలీ నిర్వహించామని కలెక్టర్ శివశంకర్ తెలిపారు. మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల ఓటింగ్ ప్రక్రియలో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడం మనందరి బాధ్యత అని తెలిపారు. పేదల బియ్యం పక్కుదారి పడుతుంది. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలంలో పేదలకు అందాల్సిన ఉచిత రేషన్ బియ్యాన్ని పోలీసులు దాడులు చేసి పట్టుకున్నారు. పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా పాలపారు గ్రామం నుంచి గుంటూరు తరలిస్తున్న వాహనాన్ని ఆపి తనిఖీలు చేశారు. ఈ వాహనంలో 80 బస్తాల ఉచిత బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ రాజకుమార్ ఆధ్వర్యంలో బియ్యాన్ని సివిల్ సప్లైస్ అధికారులకు అప్పగించారు. ఉచిత రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఆరా తీస్తున్నట్లు తెలిపారు. మనకు రాబడిన సమాచారం ప్రకారము మేము పాలపర్రు రాజుపాలెం అడ్డ రోడ్డు దగ్గరికి వెళ్ళడం జరిగింది. మా జీవులో సిబ్బందిని తీసుకుని వెళ్తే అక్కడ ఒక పర్సన్ ఒక టాటా ఏసీ దాంట్లో ఒక 80 బస్తాలు మరి పీడిఎస్ రైస్ని అక్రమంగా తరలిస్తున్న సమాచారం ప్రకారం వెళ్ళి అతను ఆపి అడగ్గా అతను ఈ విధంగా మేము పలానా చోట నుంచి తెస్తున్నాము, పాలపర్రు నుంచి గుంటూరు తరలిస్తున్నామని చెప్పడం జరిగింది. దాని మీద మేము అందరూ కోఆర్డినేషన్తో దాన్ని మీడియేటర్ని పిలిపించుకుని మీడియేటర్ల సమక్షంలోనే దాన్ని సీజ్ చేసి ఎంఆర్ఓకి లెటర్ పెట్టి గూడెం తరలించడం జరిగింది. తిరుమల శ్రీవారిని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం ఇవ్వగా అధికారులు శ్రీవారి శేష వస్త్రంలో సత్కరించారు. అనంతరం సీఎస్ విమానంలో గన్నవరం తిరిగి ప్రయాణమయ్యారు. తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, జేసీ ధ్యానచంద్ర తదితర వీడ్కోలు పలికారు. కోటనర్వలోని నూతనంగా నిర్మించిన నూకాంబిక ఆలయం అమ్మవారి విగ్రహ ప్రాణప్రతిష్ఠ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సోమవారం విగ్రహ ప్రాణప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ సందర్భంగా 360 లింగార్చన పూజ, సూర్య నమస్కారాలు, చాండీయాగం నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అమ్మవారి కృప ప్రతి ఒక్కరిపైన ఉండాలని అర్చకులు ఆకాంక్షించారు.
rassa bantu banturaspuratti canta santati pramodamana manase pakka takshadorani niruddha dugdharapani vachitti gambarevano vinodamentu vastuni yadavuchanga pingalaspuratranamani హెడ్లైన్స్ మరోసారి. అనకాపల్లిలో పవన్ వారాహి యాత్రతో కూటమిలో ఉరకలెత్తిన ఉత్సాహం. రాష్ట్రాన్ని దోపిడీ చేసిన వైసీపీని తరిమి కొట్టాలని జనసేనాని పిలుపు. లంకెలపాలెం ఆల్కలైన్ కంపెనీలో గ్యాస్ లీక్. ఘటనలో ఓ వ్యక్తి మృతి, ముగ్గురికి గాయాలు. స్టీల్ ప్లాంట్ షట్ డౌన్ దిశగా పయనిస్తోంది. కూటమి అధికారంలోకి వస్తేనే పరిరక్షణ సాధ్యమన్న ఉమ్మడి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్. మహిళలకు టీడీపీఏ పెద్దపీట వేసింది. మహిళా మేలుకో సభలో అనకాపల్లి ఉమ్మడి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్, నర్సీపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి అయ్యన్న. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్. నమస్తే.